1991 చెన్నై సిటీకి 350 కిలోమీటర్స్ దూరంలో వేదారణ్యం అనే చిన్న టౌన్ ఉంది. పోలీసులు రోడ్డు మీద వెళ్లే వెహికల్స్ని జనరల్గా చెక్ చేస్తున్నారు. ఓవర్ స్పీడ్ కారణంగా బైక్ మీద వెళుతున్న ఒక 24 సంవత్సరాల కుర్రాడిని ఆపారు. అతను మాట్లాడే స్లాంగ్ చూస్తుంటే ఈలం తమిళ్లా ఉంది. ఈలం తమిళ్ అంటే శ్రీలంకలో ఉండే నేటివ్ తమిళియన్స్ మాట్లాడే తమిళ్. పోలీసులకి అతన్ని చూడగానే ఎందుకో సస్పీషియస్గా అనిపించింది. స్టేషన్కి తీసుకువెళ్ళి కొన్ని గంటల పాటు వాళ్ళ స్టైల్లో ఇంట్రాగేట్ చేశారు. భయపడిపోయిన అతను తన పేరు శంకర్ కోనేశ్వరన్ అని, శ్రీలంక నుంచి రెఫ్యూజీగా ఇక్కడికి వచ్చానని చెప్పాడు. పోలీసులకి అనుమానం ఇంకా పెరిగింది. శంకర్ని ఒక ఫోటో చూపించి ఇందులో ఉన్న వాళ్ళు నీకు తెలుసా అని అడిగారు. వైట్ కుర్తా వేసుకున్న అతని పేరు శివరాసన్. రాజీవ్ గాంధీ అసాసినేషన్ ప్లాన్ వెనక ఉన్న మాస్టర్ మైండ్ తానే అని చెప్పాడు. అది విన్న పోలీసులు షాక్ అయిపోయారు. ఎందుకంటే అప్పటికి రాజీవ్ గాంధీ అసాసినేషన్ జరిగి కొన్ని రోజులే అవుతుంది. సిబిఐ సిట్ అంతా కేసులో మేజర్ బ్రేక్ త్రూ కోసం వెయిట్ చేస్తున్నారు. శివరాసన్ లీడ్గా తీసుకుని శ్రీలంక నుంచి 9 మెంబర్స్ ఉన్న హిట్ స్క్వాడ్ మే 1న మద్రాస్కి వచ్చిందని శంకర్ చెప్పాడు. అసలు ఎవరు ఈ శివరాసన్? ఇండియాకి ఆల్మోస్ట్ సెకండ్ టైం పిఎం అవబోయే టైంలో రాజీవ్ గాంధీ గారిని చంపడానికి ఎందుకు ప్లాన్ చేశాడు? శివరాసన్ వెనక ఉన్నది ఎవరు? లెట్స్ బిగిన్ ద హంట్. మే 21, 1991 ఈవినింగ్ 6 PM విశాఖపట్నంలో తన ఎలక్షన్ ర్యాలీస్ పూర్తి చేసుకున్న రాజీవ్ గాంధీ గారు మద్రాస్ వెళ్లారు. అప్పటి తమిళనాడు గవర్నర్ నరసింహరావు గారు 2 times ఆఫీస్ ప్రోటోకాల్ని బ్రేక్ చేసి మరీ రాజీవ్ గాంధీ గారికి తమిళనాడులో డెత్ థ్రెట్స్ ఉన్నాయని వార్నింగ్ ఇచ్చిన అక్కడ లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ మరగతం చంద్రశేఖర్ రిక్వెస్ట్ మేరకు రాజీవ్ గాంధీ గారు మద్రాస్ వెళ్లారు. మద్రాస్ వెళ్ళిన 2 అవర్స్కి ఎస్కాట్తో వైట్ అంబాసిడర్ కారులో సిటీకి 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్న శ్రీ పెరంబదూర్కి చేరుకున్నారు. రాజీవ్ గాంధీ గారు కారు నుంచి దిగారు. అక్కడ ఆల్రెడీ ఆయన కోసం వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురు చూస్తూ ఉన్నారు. స్టేజ్ మీద ఒక పక్క చిన్న పిల్లలు పాటలు పాడుతుంటే ఇంకో పక్క ఆర్కెస్ట్రా వాళ్ళు గాంధీ ఫ్యామిలీని పొగుడుతూ పాటలు పాడుతున్నారు. అంతా ఒక ఫెస్టివల్ వాతావరణంలా ఉంది. రాజీవ్ గాంధీ గారు నడుచుకుంటూ స్టేజ్ దగ్గరికి వెళ్తున్నారు. దారిలో కాంగ్రెస్ కార్యకర్తలు, స్టేజ్ పైన పాటలు పాడిన చిన్నపిల్లలు అందరూ ఆయనకి పూలమాలలు వేస్తూ ఆయన్ని చూడటానికి ఎగబడుతున్నారు. టైం రాత్రి 10:10 రాజీవ్ గాంధీ గారు స్టేజ్ దగ్గరికి వచ్చేశారు. అనే టైంకి ఒక 22 సంవత్సరాల మహిళ వెనక నుంచి జనాలందరినీ నెట్టుకుని ఒక గంధపు మాలతో ఆయన ముందుకొచ్చింది. రాజీవ్ గాంధీ గారి పక్కన ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ అనసూయ గారు లేట్ అవుతుంది వద్దని వారించిన రాజీవ్ గాంధీ గారు రిలాక్స్, డోంట్ వరీ అనటంతో ఆ అమ్మాయి రాజీవ్ గాంధీ గారి మెడలో దండ వేసి ఆయన కాళ్ళు పట్టుకోవటానికి కిందకి వంగి రైట్ హ్యాండ్తో ఆయన ఫీట్ని పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో నడుముకి పెట్టుకున్న 1 kg RDX ఎక్స్ప్లోజివ్ లాడెన్ బెల్ట్ బటన్ని ప్రెస్ చేసింది. గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న జాబ్ స్కిల్ గురించి మీకు చెప్తాను. అదే డేటా సైన్స్. ప్రజెంట్ దీనికి చాలా డిమాండ్ ఉందన్నమాట. ఇన్కేస్ మీరు కూడా మీ కెరియర్ని డేటా సైన్స్లో బిల్డ్ చేద్దాం అనుకుంటే మీకు ఓడిన్ స్కూల్ వారి డేటా సైన్స్ కోర్స్ని సజెస్ట్ చేస్తాను. ఇది లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్ అనమాట. అంత ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. వీళ్ళకి 600కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. లైక్ శాలరీ హైక్, కెరీర్ గ్యాప్, కెరీర్ అప్గ్రేడ్, ఇంకా చాలా సక్సెస్ స్టోరీస్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఎవ్రీ మంత్ మల్టిపుల్ జాబ్ డ్రైవ్స్ కూడా ఉంటాయి. స్క్రీన్ మీద కనిపిస్తున్న మాడ్యూల్స్తో పాటు ఈ బోనస్ మాడ్యూల్స్ కూడా మీరు ఈ కోర్సులో నేర్చుకోవచ్చు. అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న టూల్స్ కూడా. డేటా సైన్స్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఓడిన్ స్కూల్ తరపు నుంచి ఒక సర్టిఫికేట్ కూడా లభిస్తుంది అనమాట. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి జూలై 26న స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే రిజిస్టర్ అవ్వండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటాయి. ఖచ్చితంగా చెక్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. రెప్పపాటులో అంతా జరిగిపోయింది. రాజీవ్ గాంధీ గారితో పాటు 14 మంది స్పాట్లో చనిపోయారు. అందులో చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, పోలీస్ అఫీషియల్స్ ఇలా చాలా మంది అమాయకులు బలైపోయారు. 43 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రికి రాత్రి ఈ విషయం దేశం మొత్తాన్ని అల్లకల్లోలం చేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇలా చాలా స్టేట్స్లో గొడవలు జరిగాయి. ఇండియన్ సెక్యూరిటీ సిస్టమ్ మీద ఎన్నో విమర్శలు వచ్చాయి. ఏ టాప్ లీడర్ అసాసినేషన్ కేసు అయినా ఏదో ఒక క్లూ దొరుకుతుంది. కానీ ఈ కేసులో 24 గంటలు గడిచినా ఎలాంటి క్లూ దొరకలేదు. అప్పటి ఇండియన్ గవర్నమెంట్కి, సెక్యూరిటీ సిస్టమ్కి ఈ కేసు ఒక ఛాలెంజ్ అయింది. విత్ ఇన్ నో టైమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని అపాయింట్ చేసింది. దానికి IPS ఆఫీసర్ డాక్టర్ కార్తికేయన్ గారిని లీడ్గా పెట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ సిట్ టీంలో కార్తికేయన్తో కలిపి మొత్తం 6 ఆఫీసర్స్ని అపాయింట్ చేసింది. అమిత్ వర్మ IPS ఆఫీసర్, అమోద్ కాంత్ UT క్యాడర్, K రఘోత్తమన్ DSP మద్రాస్ CBI, కెప్టెన్ AK రవీంద్రన్ నేషనల్ హెడ్ సెక్యూరిటీ గార్డ్, రాధా వినోద్ రాజు స్పెషలిస్ట్ ఇన్ కౌంటర్ టెర్రరిజం operations.
ఒక పక్క సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండగా తమిళనాడు ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖరన్ గారు 22 మే 1991 అసాసినేషన్ ఫొటోస్ న్యూస్ పేపర్లో చూస్తూ ఒక డీటెయిల్ని అబ్జర్వ్ చేశారు. కాలిపోయి చల్లా చెదురుగా పడి ఉన్న శవాల మధ్యలో ఆయనకు ఒక కెమెరా కనిపించింది. ఈ డీటెయిల్ని ఆయన సిబిఐకి రిపోర్ట్ చేశారు. తర్వాత ఈ కెమెరాని సిబిఐ వాళ్ళు రికవర్ చేశారు. ఆ కెమెరా హరిబాబు అనే లోకల్ ఫోటోగ్రాఫర్ది. అతను కూడా బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయాడు. కెమెరా నుంచి 10 ఫొటోస్ రికవర్ చేశారు. ఆ ఫోటోగ్రాఫర్స్ లో సూసైడ్ బాంబర్స్ గా వచ్చిన అమ్మాయిని టైం అవుతుందని వారించిన సబ్ ఇన్స్పెక్టర్ అనసూయ గారు కూడా ఉన్నారు. ఆవిడ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోలేదన్నమాట, గాయాలయ్యి హాస్పిటల్లో ఉన్నారు. ఆవిడ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సూసైడ్ బాంబర్ విఐపి ఏరియాలోకి రావడానికి ఫోటోగ్రాఫర్ హరిబాబు హెల్ప్ చేశాడంట. కొన్ని రోజుల తర్వాత ఎస్ఐటి హరిబాబు ఇంటి మీద రైడ్ చేస్తే వాళ్ళకు ఒక బిల్ దొరికింది. సూసైడ్ బాంబర్ రాజీవ్ గాంధీ గారిని చంపడానికి ముందు ఆయన మెడలో వేసిన గంధపు పూలమాల బిల్ అది. అలాగే హరిబాబు రూమ్లో పోలీసులకి ఎల్టీటీఈ లీడర్ ప్రభాకరన్ ఫోటో, తన లవర్ సుందరికి రాసిన ఒక లెటర్ కూడా దొరికింది. ఆ లెటర్లో తాను ఏదో పెద్ద మిషన్ మీద వెళ్తున్నట్లు, తిరిగి రావటం కష్టమే అన్నట్లు రాశాడు. ఇంత తెలిసిన తర్వాత నడుముకి ఆర్డిఎక్స్ బెల్ట్ పెట్టుకున్న అమ్మాయి గురించి తెలీదా? తెలిసింది. తన పేరు తెన్మోళి రాజారత్నం అలియాస్ గాయత్రి అలియాస్ అన్బు అలియాస్ ధను. ఇవే కాకుండా తనకి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ధను ఫాదర్ పేరు రాజారత్నం. ఎల్టీటీఈ లీడర్ ప్రభాకరన్ కి ఒక మెంటర్ లాగా. ప్రభాకరన్ తన ఐడియాలజీ అంతా ఈయన నుంచే నేర్చుకున్నాడు అంటారు. మరి ఆయన కూతురు ఇంకెలా ఉంటుంది? మానవ బాంబులా ఉంటుంది. ఈ ప్రూఫ్స్తో ఎల్టీటీఈనే రాజీవ్ గాంధీ గారిని చంపిందని సిట్కి కన్ఫర్మ్ అయిపోయింది. ఎవరు ఈ ఎల్టీటీఈ? రాజీవ్ గాంధీ గారిని ఎందుకు చంపారు? ఎల్టీటీఈ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం, శ్రీలంకలో ఉండే నేటివ్ తమిళ్ పీపుల్ కోసం పోరాడే సపరిస్ట్ మిలిటరీ గ్రూప్. దీనిని వేలుపిలై ప్రభాకరన్ 1976లో ఎస్టాబ్లిష్ చేశాడు. శ్రీలంకలో 75% మంది లోకల్ సిన్హలీస్ భాష మాట్లాడేవాళ్ళు, 11% మంది ఈలం తమిళ్ మాట్లాడే పీపుల్ ఉంటారు. ఏ కంట్రీలో అయినా మెజారిటీ పీపుల్ మైనారిటీని తొక్కేసినప్పుడు రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. అలా శ్రీలంకలో స్టార్ట్ అయిన రెవల్యూషన్ సివిల్ వారికి దారితీస్తుంది. యాక్చువల్గా చాలామంది శ్రీలంకలో ఉండే తమిళియన్స్ అంతా బ్రిటిష్ కలోనియల్ రూల్లో శ్రీలంకకి ప్లాంటేషన్ వర్కర్స్గా వెళ్ళినోళ్ళు అని అనుకుంటూ ఉంటారు. బట్ అలా వెళ్ళినోళ్ళ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ అనమాట. శ్రీలంకలో ఉండే మ్యాక్సిమం తమిళియన్స్ కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారు. ఫేషియల్ ఫీచర్స్ని బట్టి సిన్హలీస్ ఈలం తమిళ్ పీపుల్ని గుర్తుపట్టలేం. అందుకే ఈలం తమిళ్ పీపుల్కి ఈ డిస్క్రిమినేషన్ ఇంకా బాధని కలిగించింది. 1970s వాళ్ళ ల్యాండ్ని వాళ్ళే రూల్ చేసుకోవాలి అనే రాడికల్ థాట్ 90% ఈలం పీపుల్కి వచ్చింది. ఇదే టైంలో ఎల్టీటీఈ శ్రీలంకలో ఈలం తమిళియన్స్ మేజర్గా ఉండే నార్త్ అండ్ ఈస్టర్న్ రీజన్ని ఆక్యుపై చేసి రూల్ చేసేది. 1983లో ఇండియా తన సదరన్ కోస్ట్ని సేవ్ చేసుకోవడానికి ఎల్టీటీఈకి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చేది. అలాగే శ్రీలంక మీద పాకిస్తాన్, చైనా, అమెరికా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించుకోవడానికి కూడా ఎల్టీటీఈకి సపోర్ట్ చేసేది. 1984లో ఇందిరాగాంధీ అసాసినేషన్ తర్వాత రాజీవ్ గాంధీ పీఎం అయ్యారు. 29th జూలై 1987 ఇండియా శ్రీలంక అకార్డ్స్ సైన్ చేసుకుంది. ఈ అకార్డ్స్ ప్రకారం ఇండియా శ్రీలంకలో పీస్ ఎస్టాబ్లిష్ చేయాలి. బట్ ఈ అకార్డ్స్లో ఎల్టీటీఈ ఇన్వాల్వ్ అవ్వలేదు. రాజీవ్ గాంధీ గారి అకార్డ్స్ ప్రకారం 24 ఐఏఎఫ్ ప్లేన్స్, 2 ఇండియన్ ఆర్మీ బెటాలియన్స్ని, 1 బ్రిగేడ్ ఇండియన్ ఆర్మీని 7 డేస్లో శ్రీలంకలో డిప్లాయ్ చేశారు. అది 30 డేస్లో ఒక ఎంటైర్ ఇండియన్ ఆర్మీ డివిజన్ అయింది. ఇండియన్ గవర్నమెంట్ ఎల్టీటీఈని వెపన్స్ లే డౌన్ చేయమని అడిగింది. దానికి ప్రభాకరన్ ఒప్పుకోలేదు. ఆగస్టు 7, 1987 ఎల్టీటీఈ ఇండియన్ ఫోర్సెస్ మీద వార్ డిక్లేర్ చేసింది. 3 సంవత్సరాల యుద్ధంలో 2 వైపుల వేల మంది చనిపోయారు. 1989 ఎలక్షన్స్లో జనతాదళ్ పార్టీ కోయలేషన్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. కోయలేషన్ గవర్నమెంట్ అంటే కొన్ని పార్టీస్ హెల్ప్ తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేయడం, సింపుల్గా చెప్పాలంటే పొత్తు. విపి సింగ్ గారు పీఎం అయ్యారు. మార్చి 1990 విపి సింగ్ గవర్నమెంట్ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ని శ్రీలంక నుంచి వెనక్కి వచ్చేయమంది. అలా యుద్ధం ఆగిపోయింది. ఇండియాలో కొత్తగా ఫామ్ అయిన కోయలేషన్ గవర్నమెంట్ అన్స్టేబుల్గా ఉండటంతో మళ్ళీ ఎలక్షన్స్ ఎప్పుడైనా రావచ్చు అని 1990 అక్టోబర్కి కన్ఫర్మ్ అయిపోయింది. ఒపీనియన్ పోల్స్ అన్ని రాజీవ్ గాంధీ గారే మళ్ళీ పీఎం అవుతాడు అని చెప్తున్నాయి. రాజీవ్ గాంధీ గారు పీఎం అయితే శ్రీలంకలో మళ్ళీ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేస్తాడని 1990లోనే రాజీవ్ గాంధీ గారికి మరణ శాసనం రాయటం మొదలుపెట్టింది ఎల్టీటీఈ. 1990 నవంబర్లో శివరాసన్ని ఇండియా పంపాడు ప్రభాకరన్. నేను చెప్పిన కథలో మొదట్లోకి వెళ్తే ఈ శివరాసన్ని ఇంట్రడక్షన్లో శంకర్ కోనేశ్వరన్ ఫోటో
చేసి గుర్తుపట్టింది. ఆ ఫోటోలో ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళే సూసైడ్ బాంబర్ ధను, శుభ. వీళ్ళు శివరాసన్కి కజిన్స్ అవుతారనమాట. శంకర్ దగ్గర పోలీసులు ఒక డైరీని రికవర్ చేశారు. అందులో నళిని అనే 24 సంవత్సరాల అమ్మాయి నెంబర్ దొరికింది. సిట్ నళిని ఇంటికి వెళ్ళి క్వశ్చన్ చేసి నళినికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు అని వదిలేశారు. 30th May 1991 అసాసినేషన్కి 9 days తర్వాత శంకర్ గుర్తుపట్టిన ధను, శుభ, శివరాసన్ ఫోటోని న్యూస్ పేపర్లో పబ్లిష్ చేసింది సిట్. పబ్లిష్ చేసిన కొన్ని డేస్కి సిట్ ఆఫీస్కి ఒక కాల్ వచ్చింది. మీరు పేపర్లో పబ్లిష్ చేసిన ఫోటోలో ఉన్న వాళ్ళని నా వైఫ్ మా ఇంటి పక్కన ఇంట్లో ఉండే నళిని అనే అమ్మాయితో May 21st చూసింది. అంతేకాకుండా అప్పుడు ఆ అమ్మాయి చేతిలో గంధపు మాల కూడా ఉందని అతను చెప్పాడు. నళిని అప్పటికి అబ్స్కాండ్ అయిపోయింది. సిట్ అప్పటి నుంచి నళిని కోసం వెతుకుతూ ఉండగా June 11 ఒక రైడ్లో సిట్ ఆఫీసర్స్ 3000 కాపీస్ LTTE ప్రాపగండా బుక్ ది సాటనిక్ ఫోర్సెస్ని పట్టుకున్నారు. ప్రింటింగ్ ప్రెస్లో LTTE లిటరేచర్ని ప్రింట్ చేసి స్ప్రెడ్ చేస్తున్నాడు అని భాగ్యనాథన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇంట్రాగేషన్ తర్వాత భాగ్యనాథన్ కళ్ళు చెదిరిపోయే నిజాలు చెప్పాడు. నళిని తన సిస్టర్ అని, నళిని లవర్ మురుగన్ అలియాస్ దాస్కి ఈ కుట్రలో ముఖ్య పాత్ర ఉందని, మురుగన్ LTTE ఇంటెలిజెన్స్ వింగ్ మెంబర్, బాంబ్స్ చేయటంలో ఎక్స్పర్ట్ అని చెప్పాడు. ఇంకా శివరాసన్కి చాలా పేర్లు ఉన్నాయని, తన అసలు పేరేంటో ప్రభాకరన్కి తప్ప ఇంకెవ్వరికి తెలియదని చెప్పాడు. ప్రభాకరన్ ప్లాన్ చేసిన చాలా బ్లాస్ట్లో శివరాసన్ మాస్టర్ మైండ్గా ఉండేవాడంట. ఒక బ్లాస్ట్లో తన లెఫ్ట్ ఐ పోవడంతో ప్రాస్థెటిక్ ఐ యూజ్ చేసేవాడంట. అప్పటి నుంచి అతన్ని వన్ ఐడ్ జాక్ అని పిలిచేవాళ్ళు. అలాగే శుభ, ధను LTTE స్క్వాడ్ మెంబర్స్ వీళ్ళని బ్లాక్ టైగర్స్ గా పిలుస్తారని భాగ్యనాథన్ చెప్పాడు. శుభ, నళిని, శివరాసన్ ఫొటోస్, మురుగన్ కంప్యూటర్ జనరేటెడ్ ఫోటోని తమిళనాడు మొత్తం పోస్టర్స్ వేశారు. నళిని, మురుగన్ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి తిరుపతి వెళ్లి పెళ్లి చేసుకుని 13th June 1991 తిరిగి మద్రాసు వస్తున్నారని సిట్ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సిట్ ఆఫీస్ కి వచ్చిన బ్లాక్ కమాండోస్ అండ్ కోబ్రా కమాండోస్ కి సిట్ చీఫ్ కార్తికేయన్ గారు వాళ్ళు బస్సు దిగి వెళ్లే ప్లేస్ లో పబ్లిక్ ఉంటారు, పైగా వాళ్ళు మనకి ప్రాణాలతో కావాలి, ఒక్క బుల్లెట్ షూట్ చేయడానికి లేదు అని ఆర్డర్ ఇచ్చారు. సైదాపేట్ టెర్మినల్లో నళిని, మురుగన్ బస్సు దిగి జనాల్లో కలిసిపోయి నడుస్తున్నారు. మురుగన్ ఫేస్ కి టవల్ తో కవర్ చేసుకుని ఉన్నాడు. వాళ్ళు బస్సు దిగిన కొంచెం దూరంలో ఆఫీసర్ రవీంద్ర ఉన్నారు. వాళ్ళ దగ్గర గ్రెనేడ్స్ ఉండొచ్చు, నేను చూసుకుంటానని రవీంద్ర వాకీ టాకీలో ఇంకో ఆఫీసర్ అమిత్ వర్మకి చెప్పారనమాట. రవీంద్ర ఎగ్జాక్ట్ గా నళిని, మురుగన్ వెనక నడుస్తూ ఉన్నారు. తన వెనక కొంచెం దూరంలో అమిత్ వర్మ వస్తున్నారనమాట. వాళ్ళప్పుడే సబ్వేలోకి ఎంటర్ అయ్యారు. సబ్వేలో ఉన్న ఒక కమాండోని చూసి రవీంద్ర సైగ చేశాడు. వాళ్ళు కమాండోని పాస్ అయ్యారనమాట. కమాండో మెల్లగా వెనక నుండి వెళ్ళి నళినిని పట్టుకున్నాడు. ఈలోపు రవీంద్ర మురుగన్ని లాక్ చేశాడు. మురుగన్ LTTE నుంచి క్లోజ్ కాంబాట్ వార్ఫేర్లో ట్రైనింగ్ తీసుకున్నాడు. తన మెడలో ఉన్న లాకెట్లోని సైనైడ్ క్యాప్సిల్ని తినడానికి ట్రై చేశాడు. రవీంద్ర మురుగన్ని ఆపే ప్రయత్నంలో రవీంద్ర గన్ని తీసుకోవడానికి ట్రై చేశాడు మురుగన్. ఇదంతా వెనక కొంచెం దూరంలో అబ్జర్వ్ చేస్తున్న అమిత్ వర్మ రవీంద్రాన్ని సేవ్ చేయడానికి వచ్చేలోపు మురుగన్ రవీంద్ర గన్ తీసుకుని రవీంద్ర ఫుట్ కి ఎయిమ్ చేశాడు. రవీంద్ర మురుగన్ ఫేస్ మీద ఉన్న టవల్ ని అతని ముఖానికి కట్టేసి తనకి ఏం కనపడకుండా చేసి మురుగన్ చెవులో, నువ్వు నన్ను చంపినా కానీ ఇక్కడి నుంచి తప్పించుకోలేవు, మర్యాదగా నాతో రా అన్నాడు. కొంచెం దూరంలో సబ్వే బయట ఉన్న కమాండో అమిత్ వర్మ వచ్చి సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తెచ్చి ఇద్దరిని అరెస్ట్ చేశారు. నళిని, మురుగన్ని విడివిడిగా ఇంట్రాగేట్ చేస్తే తెలిసిన ఇంకొన్ని విషయాలు ఏంటంటే, ధను, శివరాసన్, శుభ 1991 May 1st వీక్లో నాగపట్నంలోని కోడికరై కోస్ట్ నుంచి తమిళనాడులోకి ఎంటర్ అయ్యారంట. అక్కడ వీళ్ళకి స్టార్టింగ్ లో చెప్పిన శంకర్ కోనేశ్వరన్ అసిస్ట్ చేశాడు. అప్పటికే మద్రాసులో ఉండి అంతా రెడీ చేస్తున్న మురుగన్ ని కాంటాక్ట్ అవడానికి మురుగన్ తన గర్ల్ ఫ్రెండ్ భాగ్యనాథన్ సిస్టర్ తాను ప్రేమించిన నళిని నెంబర్ని ఇచ్చాడు. అప్పుడే శంకర్ కోనేశ్వరన్ తన డైరీలో నళిని నెంబర్ని నోట్ చేసుకున్నాడు. శివరాసన్ టీం అనుకున్న ప్లాన్ని 2 సార్లు టెస్ట్ చేశారంట. రెండోసారి అంటే 7th May 1991 అప్పటి జనతాదళ్ PM క్యాండిడేట్ అయిన VP సింగ్ గారు మద్రాసు వచ్చినప్పుడు వెళ్ళి ఆయన మెడలో దండ వేసి కాళ్ళు పట్టుకుని వచ్చిందంట తను. PM క్యాండిడేట్ సెక్యూరిటీ ఎలా ఉంటుందో ఎస్టిమేట్ చేయడానికి వేసిన ట్రయల్స్ ఇవి. ఒకవేళ ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ప్లాన్ B ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేయాలని సౌత్ ఢిల్లీలోని మోటీబాగ్లో అతిరై అనే 17 సంవత్సరాల అమ్మాయిని, కంగ సభాపతి అనే 70 సంవత్సరాల ఓల్డ్ మ్యాన్ ని ఢిల్లీలోని రాజీవ్ గాంధీ 10 జనపథ్ రెసిడెన్సీకి 8 kilometers దూరంలో పెట్టారు. యాక్చువల్గా అది గవర్నమెంట్ బిల్డింగ్ అనమాట. కానీ అందులో వర్క్ చేసే గవర్నమెంట్ సర్వెంట్ వీళ్ళ దగ్గర నుంచి 5,000 rupees అడ్వాన్స్ తీసుకుని బిల్డింగ్ ని ఇల్లీగల్ గా రెంట్కి ఇచ్చేశాడు. తన మనవరాలు కంప్యూటర్, ఇంగ్లీష్ చదువుకోవడానికి ఇక్కడ నుంచి వీలుగా ఉంటుందని కంగ సభాపతి రిక్వెస్ట్ చేయడంతో ఇచ్చానని ఆ గవర్నమెంట్ సర్వెంట్ ఇన్వెస్టిగేషన్ లో చెప్పాడనమాట. అతిరై కంగ సభాపతిని క్వశ్చన్ చేస్తే ఢిల్లీలో ప్లాన్ చేయడానికి ఒక ఫెయిర్ కాంప్లెక్షన్ ఉన్న అమ్మాయి కావాలని తనని అపాయింట్ చేశారని, శివరాసన్ శ్రీలంకలో ఉన్న తన బాస్ LTTE ఇంటెలిజెన్స్ సర్వీస్ హెడ్ షణ్ముగలింగం శివశంకర్ అలియాస్ పొట్టు అమన్తో రెగ్యులర్
గా కోడ్ లాంగ్వేజ్ లో కాల్ మాట్లాడేవాడు అని చెప్పింది. ఒకవేళ మీకు తమిళనాడులో కుదరకపోతే క్యాపిటల్ ఢిల్లీలో చంపుదామని పొట్టు అమన్ అడ్వైజ్ ఇచ్చేవాడంట. కానీ శివరాసన్ తమిళనాడులో పక్కాగా చంపుతామని కాన్ఫిడెంట్ గా చెప్పేవాడంట. ప్లాన్ ప్రకారం రాజీవ్ గాంధీ గారిని తమిళనాడులోనే అసాసినేట్ చేస్తే ఢిల్లీలో ఉన్న అతిరై కాఠ్మాండు వెళ్ళి అక్కడ ఉన్న ఎల్టీటీఈ మెంబర్ కి శివరాసన్ ని నేపాల్ మీద నుంచి శ్రీలంక పంపడానికి ఒక ఎస్కేప్ ప్లాన్ డిజైన్ చేయాలి. సిట్ ఈ ఇన్ఫర్మేషన్ తో కాఠ్మాండులో ఉన్న ఎల్టీటీఈ ఏజెంట్ ని మూసేయడంతో శివరాసన్ ఇండియాలోనే లాక్ అయిపోయాడు. శివరాసన్ మోస్ట్ ఇంటెలిజెంట్ అండ్ కన్నింగ్ స్పై. తన హైడౌట్స్ ని కనిపెట్టడం సిట్ కి చాలా కష్టమైపోయింది. పూటకి ఒక గెటప్ మారుస్తూ పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్నాడు. తమిళనాడు అంతా తన పోస్టర్స్ వేసి అతన్ని పట్టిస్తే 15 లక్షల క్యాష్ ప్రైజ్ ఇస్తామని అనౌన్స్ చేసింది సిట్. ఈ కేసులో అతను పోలీసులకి ప్రాణాలతో కావాలి. ఎల్టీటీఈ మెంబర్స్ అందరూ మెడలో సైనైడ్ క్యాప్సిల్ ఉండే లాకెట్ వేసుకుంటారు. పోలీసులకి దొరికేస్తాం, ఇంకో ఆప్షన్ లేదనుకున్న టైంలో పోలీసులకి వాళ్ళ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాకూడదని సైనైడ్ తినేసి సూసైడ్ చేసుకుంటారు. సో సిట్ సైనైడ్ యాంటీడోట్ ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకుని వాటిని వాళ్ళతో క్యారీ చేస్తున్నారు. 28 జూన్ 1991 శివరాసన్ సుబా ఒక లారీ ఆయిల్ ట్యాంకర్ లో సపరేట్ ఛాంబర్ బిల్డ్ చేసుకుని ఛాంబర్ లో బెడ్, స్నాక్స్, వాటర్ పెట్టుకుని మద్రాసు నుంచి 350 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి బెంగళూరు వెళ్లారు. బెంగళూరులోని ఇందిరానగర్ లో ఒక ఇంట్లో ఉంటున్నారని సిట్ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. బ్లాక్ క్యాట్ కమాండోస్ తో సిట్ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ దగ్గర సైనైడ్ ఉండటంతో సైలెంట్ అటాక్ ప్లాన్ చేసి లోపలికి వెళ్ళారు. లోపల 4 శవాలు ఉన్నాయి. అందరూ సిట్ రావటం ముందే గమనించి సైనైడ్ తీసుకున్నారు. వాళ్ళలో శివరాసన్ సుబా లేరనమాట. సరిగ్గా అక్కడి నుంచి 60 రోజుల తర్వాత శివరాసన్ మరో హైడౌట్ ప్లేస్ పోలీసులకి తెలిసింది. బెంగళూరులోని కోననకుంటేలో ఒక స్మాల్ హౌస్ లో శివరాసన్ సుబాతో కలిసి మొత్తం 5 ఎల్టీటీ మెంబర్స్ ఉన్నారంట. ఎన్ఎస్జీ కమాండో చీఫ్ ఏకే రవిచంద్రన్ లీడ్ చేస్తున్న టీం శివరాసన్ ఉంటున్న ఊర్లోకి వెళ్ళింది. బ్లాక్ కమాండోస్ రావడంతో ఆ ఊరంతా రాజీవ్ గాంధీ గారిని చంపిన టెర్రరిస్టులంతా ఇక్కడే ఉంటున్నారని స్ప్రెడ్ అయ్యి ఊరు జనాలంతా ఆపరేషన్ చూడటానికి కమాండోస్ కార్లు చుట్టూ గుమిగూడారనమాట. కమాండోస్ పబ్లిక్ ని క్లియర్ చేసి శివరాసన్ ఇంటి లోపలికి ఎంటర్ అవడానికి ఢిల్లీ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో ఉన్న సిబిఐ డైరెక్టర్ విజయ్ కర్ణన్ గారు ఆయన వచ్చేదాకా లోపలికి వెళ్ళటానికి లేదని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారనమాట. విజయ్ కర్ణన్ గారు వచ్చే టైంకి ఈవినింగ్ 4 అయిందనమాట. ఆయనతో పాటు డిఆర్ రామాచారి అనే సైనైడ్ ఎక్స్పర్ట్ ని తీసుకొచ్చారు. రామాచారి గారు కమాండో టీం దగ్గర ఉన్న సైనైడ్ యాంటీడోట్స్ ని చూసి ఇవి ఎక్స్పైర్ అయిపోయాయి, కొత్త యాంటీడోట్స్ తెప్పించాలి అన్నారు. దానికి కమాండో చీఫ్ రవీంద్ర గారు ఎక్స్పైర్ అయిపోయిన యాంటీడోట్స్ 14 డేస్ వరకు యూజ్ చేయొచ్చు అన్నారు అనమాట. దానికి విజయ్ కర్ణన్ గారు ఇలాంటి టైంలో ఛాన్స్ తీసుకోలేము, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మనకి ప్రాణాలతో కావాలని యాంటీడోట్స్ ని గ్వాలియర్ నుంచి తెప్పించారనమాట. ఈ యాంటీడోట్స్ రావడానికి 14 గంటలు పట్టింది. 20th ఆగస్టున కమాండోస్ ఇంటి లోపలికి వెళ్ళారు. శివరాసన్ సుబా ఇంకో 3 ఎల్టీటీఈ మెంబర్స్ అప్పటికే సైనైడ్ తీసుకొని చనిపోయి ఉన్నారు. ఇండియన్ సెక్యూరిటీ సిస్టమ్ హిస్టరీలో ఇదో బిగ్గెస్ట్ ఫెయిల్డ్ ఆపరేషన్గా మిగిలిపోయింది. 1998లో పబ్లిష్ అయిన జైన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం సిట్ అఫీషియల్స్ ఇన్వెస్టిగేషన్ ని ఓన్లీ ఎల్టీటీఈ వరకే రిస్ట్రిక్ట్ చేశారంట. ఇంకొన్ని థియరీస్ ప్రకారం శివరాసన్ కి ఇంటర్నేషనల్ లింక్స్ అండ్ కొందరు ఇండియన్ పొలిటీషియన్స్ తో కూడా లింక్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్. అలాగే 1990 అంటే అసాసినేషన్ కి 1 year ముందు పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ చైర్మన్ గాంధీ ఫ్యామిలీకి బాగా క్లోజ్ అయిన యాసిర్ అరాఫత్ రాజీవ్ గాంధీకి మీ వెనక ఏదో పెద్ద కుట్ర జరగబోతుందని, అందులో ఇజ్రాయేలీ ఏజెన్సీ రోల్ ఉండే ఛాన్స్ ఉందని వార్న్ చేశారంట. బట్ ఇవేమి సిట్ ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. సిబిఐ ఫైనల్ ఛార్జ్ షీట్లో 26 మందిని అక్యూజ్ చేసింది. 28 జనవరి 1998 స్పెషల్ తడా కోర్ట్ అంటే టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ యాక్ట్ కింద 26 మందికి ఉరిశిక్ష వేసింది. 11th మే 1999 కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు 26 మెంబర్స్ లో 7 మెంబర్స్ కి ఉరిశిక్ష వేసింది. ఈ 7 మెంబర్స్ ఎవరంటే నళిని మురుగన్. నళినికి తన మదర్ కి రాజీవ్ గాంధీ గారి గురించి చెడ్డగా చెప్పి మురుగన్ బాగా బ్రెయిన్ వాష్ చేశాడంట. ఈవెన్ ఇంట్రాగేషన్ లో కూడా నళిని రాజీవ్ గాంధీ గారిని చంపడం తప్పే కాదు, వాడి వల్ల వేల మంది అమాయక తమిళ ప్రజలు చనిపోతున్నారు అని చెప్పిందంట. సంతన్ అలియాస్ సుంతెంతిర రాజా అలియాస్ రాజా ఎల్టీటీఈ మెంబర్. రాజీవ్ గాంధీ గారి అసాసినేషన్ లోనే కాదు, దీనికి 1 year బ్యాక్ జరిగిన ఈపీఆర్ఎల్ఎఫ్ లీడర్ కె పద్మనాభ అసాసినేషన్ లో కూడా శివరాసన్ కి అసిస్ట్ చేశాడు. అరివు పెరారివలన్ ఇండియన్ సిటిజన్. బాంబ్ తయారు చేయడానికి కావాల్సిన ఎక్స్ప్లోజివ్స్ అరేంజ్ చేశాడు. ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ సెక్యూరిటీ ఎలా ఉంటుందో వీపీ సింగ్ ర్యాలీకి వచ్చినప్పుడు తెలుసుకుని శివరాసన్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేశాడు. రాబర్ట్ పాయల్
పాయస్, ఇతను మద్రాసులో ఉంటున్న ఎల్టీటీ మెంబర్. అసాసినేషన్ జరిగిన తర్వాత శివరాసన్కి మురుగన్ హెల్ప్ తో తన ఇంట్లో షెల్టర్ ఇచ్చాడు. జయకుమార్, రాబర్ట్ కి బ్రదర్ ఇన్ లా, ఇండియన్ సిటిజన్, ఎల్టీటీఈ సింపథైజర్. అసాసినేషన్ తర్వాత ట్రాన్స్పోర్ట్ సపోర్ట్ ఇచ్చేవాడంట. రవిచంద్ర, ఎల్టీటీఈ మెంబర్. అసాసినేషన్ ముందు ఎక్కడ ఉండాలి, ఎలా ట్రావెల్ చేయాలి అన్ని ఇతను చూసుకున్నాడు. మెర్సీ పిటిషన్స్ పెట్టుకున్న తర్వాత వీళ్ళందరి డెత్ పెనాల్టీస్ లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ కి రెడ్యూస్ అయ్యాయి అనమాట. 2014లో జయలలిత గారు సీఎంగా ఉన్నప్పుడు గవర్నర్ క్షమాభిక్ష ద్వారా ఈ 7 మెంబర్స్ని రిలీజ్ చేయించాలి అనుకున్నారు. కానీ సెంట్రల్లో పవర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదన్నమాట. 2018లో పెరారి వలన్ 27 సంవత్సరాల జైలు సెంటెన్స్ తర్వాత సుప్రీంకోర్టు అతన్ని ఫ్రీ చేయమని అప్పీల్ చేసుకున్నాడు. సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ప్రకారం 31 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత 2022లో అతన్ని రిలీజ్ చేసింది. తమిళనాడు గవర్నమెంట్ మిగతా వాళ్ళని కూడా రిలీజ్ చేయమని రిక్వెస్ట్ చేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత వాళ్ళని కూడా వదిలేశారనమాట. సో ఇది బేసిక్గా రాజీవ్ గాంధీ గారి అసాసినేషన్ ఫుల్ స్టోరీ. ఈ వీడియో మీకు అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియోస్ ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మండి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు, బాయ్ బాయ్.